దైనిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురు చేసుకుందాం పారి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పాలన అనగానే ఊర్ల సంగతి అటెనక మన హైదరాబాదోళ్ళకు ఏం మతకత్తదోలా ఎరకే కదా. గదే బుల్డోజర్ పాలన. ఏ టైంకు ఏ బుల్డోజర్ వస్తుందో, ఎవరిలు ఊలుస్తుందో, ఎవరిని బజాట్లా వాడేస్తుందో ఇగో గిట్లనే ఆలోచించుడు అవుతుంది, అంతే కదా. ముఖ్యంగా శుక్రవారం శనివారం అత్తే చాలు ఇక గజగజనే. అందుకే షెయి పార్టీ పాలనకు బుల్డోజర్ల పాలన అని పేరు కూడా పెట్టిర్రు పట్నం జనాలు. మరి ఇప్పుడు పట్నంలో ఉన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఎలక్షన్లు అత్తన్నాయి. నెల రోజులు కూడా లేదు. ఇక మరి బుల్డోజర్ల పాలన కావాలన్నా, గుండెలలో పెట్టుకునే పార్టీని గెలిపియాలనా అన్నది జూబ్లీ హిల్స్ జనాల చేతులు ఉన్నది. ఇంతకు ఏమైతుందో ఆర్చుకుందాం పారి. ఇప్పుడు మన రాష్ట్రమంతా మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం దిక్కే చూస్తుంది కదా. వచ్చే 11వ తారీఖు నాడే ఇక్కడ ఉప ఎన్నికలు అవుతున్నాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన హైదరాబాద్ ఎట్లుండే, 2 ఏళ్ల షెయి పార్టీ పాలన ఎట్లయిపోయిందో ఇవన్నీ కళ్ళాడ చూసిరు కదా. చూస్తూనే ఉన్నాం కూడా. ఎవరిని గెలిపియాలి, ఎవరికి బుద్ధి పట్టుకరావాలనో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం జనాలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు కూడా. అందుకే ఈ బస్తీ పోయే ఇంటికి పో గులాబీ జెండలే రెపరెపలాడుతున్నాయి. అయితే మన రెహమత్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ పెద్ద మీటింగ్ పెట్టింది. అసలు షేయి పార్టీకి ఓటేస్తే ఏమైతుంది, కారు పార్టీకి గెలిస్తే ఏమొస్తుందో బాజాప్తుగా చెప్పిండు. అందరి నాలే. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఎలక్షన్ ఏదైతున్నదో కారుకు బుల్డోజర్ కు జరుగుతున్నది. కారు ఇక్కడ మాగంటి సునీతమ్మ రూపంలో మీ ముంగట్టున్నది, బుల్డోజరు కాంగ్రెస్ అభ్యర్థి రూపంలో మీ ముంగట్టున్నది. మరి మీ ఇంటికి రేపు ఎలక్షన్ తర్వాత కారు రావాలన్నా బుల్డోజర్ రావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి. మరి కారు రావాలంటే బ్రహ్మాండంగా కేసీఆర్ పెట్టిన అభ్యర్థి గెలవాలి, గోపన్న ఆశయాలు నెరవేరాలంటే మాగంటి సునీతమ్మ గెలవాలి. ఇక మరి కాదు మా ఇల్లు కూలగొట్టేందుకు మేమే లైసెన్స్ ఇస్తాం, వాడు హైదరాబాద్ రావాలి, వాడు వచ్చి ఇల్లు కూలగొట్టాలి అంటే మరి ఈ శివమ్మ పాపిరెడ్డి నగర్ కానీ, ఎస్పీఆర్ హిల్స్ కానీ, రేమత్ నగర్ కానీ, బోరబండ కానీ, యూసఫ్గూడ కానీ, షేక్పేట్ల కానీ బస్తీలలో ఉండే మా ఆడబిడ్డలు యాది పెట్టుకోవాలి. మోసపోతే గోసపడతారు. ఇలా రాష్ట్రం అంతా బాధపడుతున్నారు రైతులు, రాష్ట్రం అంతా బాధపడుతున్నారు మహిళలు. వాళ్ళందరూ చూస్తున్నది జూబ్లీ హిల్స్ దిక్కే చూస్తున్నారు. అది సంగతి వాస్తవమేనా కదా. షెయి పార్టీ వచ్చిన కాంచెల్లి ఒక్క ఇల్లు కట్టింది లేదు, ఒక ఇటుక బిడ్డ మోసింది లేదు, ఒక వంతెన కట్టింది లేదు, ఒక్క బంగ్లా లేపింది కూడా లేదు. కట్టినే గూలగొట్టుడు తప్ప గరీబోళ్ళు ఎట్లా రోడ్డు మీద పడ్డారో చూస్తూనే ఉన్నాం మనం. బుల్డోజర్లు బస్తీ జనాల కాడికే పోయినాయి. అందుకే ఇప్పుడు పట్నం జనం రేవంత్ సర్కార్ మీద కోపంతో ఉన్నారు. ఈ కోపమంతా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల చూయించే పని పెట్టుకున్నారు. ఇకనన్నా రేవంత్ కు బాధ అర్థమవుతుందని వాళ్ళ తన్లాట. సునీతమ్మనే గెలుస్తుందేమో, అందరు అక్క వేయాలి, ఆమెకే వేయాలి. మరి ఆ గోపీనాథ్ చనిపోయినందుకు ఆమెకి ఇలా పెడతారేమో, ఆమెకే వేయాలి. ఇక్కడ మాగంటి గోపీనాథ్ చనిపోయింది కదా, వాళ్ళ భార్యకే ఇచ్చిన టికెట్. ఆయన కొంచెం మంచి పని చేసి రెండు సార్లు ఎమ్మెల్యే చేసింది కదా, ఆయనే గెలిచడా అనుకుంటున్నాం. కాంగ్రెస్ ఏం బాగాలేదన్న, మళ్ళీ మన బీఆర్ఎస్ రావాలి, మన జూబ్లీస్లో మాగంటి సునీత గారు రావాలి ఖచ్చితంగా. ఇంకో దిక్కు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ సార్ చేసిన డెవలప్మెంట్ కళ్ళ ముందు ఇంకా కనబడుతూనే ఉన్నది. ఆయన రుణం తీర్చుకునే యాలైంది అంటారు. అందుకే గోపీనాథ్ సార్ భార్య మాగంటి సునీతక్క పోటీ చేస్తున్నదని ఎరకవుడుతోటే ఇక ఆమెకు తప్ప ఇంకెవరికి ఓటు వేసేదే లేదని తీర్మానాలు కూడా చేసుకుంటారు. ఇంకో దిక్కు మాగంటి సునీతక్క కూడా ఇంటింటికి ప్రచారం చేస్తూనే ఉన్నది. గోపీనాథ్ సార్ చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ పట్టణం ఎట్లా ఎలిగిపోయిందో అందరికీ వివరంగా చెప్తున్నది. మీ ఇంటి ఆడబిడ్డగా అనుకుని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు. ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి నిజం చెప్తున్నా జనాలే కాదు, ఆఖరుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మాగంటి సునీతక్కకే ఓటేద్దాం అన్నట్టున్నారులా. అయితే మంత్రి పదవి మీద కొందరికి ఎంత పాయరం ఉంటుందోలా, కొందరికేంది రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కరు మంత్రి కావాలని అనుకుంటారు. మంత్రి పదవి ఇవ్వకుంటే అలుగుతారు, గులుగుతారు. సొంత పార్టీ లీడర్లను కూడా పొట్టు తిడుతుంటారు.
మంత్రి పదవికున్న మహత్యం మహిమ అసొంటిది మరి. అయితే అనగనగా ఒక సినిమా యాక్టర్ కమ్ ఎంపీ, ఆయన సెంటర్ మినిస్టర్ అయిండు. ఇంకేంది బతుకు బిందాస్ అనుకున్నాడు. కానీ మంత్రి పదవి వచ్చిన కాంచెల్లి బిందాస్ కాదు కదా, బతుకు బస్ స్టాండ్ అయింది అంటున్నాడు. నాకొద్ది మంత్రి పదవి, ఇంకెవరికన్నా ఇయ్యుర్రి అని రాగం తీసిండు. ముచ్చటేందో చూద్దాం పారి మరి. ఈయన ఎవరో ఎరికే ఉండాలి, టీవీలలో చూసే ఉంటారు. సురేష్ గోపి అని మలయాళం యాక్టరు, పెద్ద యాక్టరే, సుప్రీం స్టార్ అంటారు. రాజకీయాలకు పోయిండు, పువ్వు పార్టీ తరపున ఓట్లలో నిలబడ్డాడు, ఎంపీగా గెలిచిండు, సెంటర్ మినిస్టర్ కూడా అయ్యిండు. ఇక సెంటర్ మినిస్టర్ అంటే పెద్ద పోస్టే, ఇంకేంది జన్మధాన్య భయం పోయినట్టే. ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టే అంటారు కదా. కానీ సార్కు సెంటర్ మినిస్టర్ అయిన కాంచెలి శ్రీధర ఊడుతుందట. కమాయే లేనే లేదటనొల్ల అసలు ఈ రాజకీయాలు వేస్టు. కేంద్ర మంత్రి అయినా పైసలు అత్తలేవు, నాకు సంపాదన చాలతలేదు, నాకు ఈ పదవద్దు మన్నద్దు, రాజీనామా చేస్తా, చక్కగా సినిమాలు చేసుకుంటా ఉంటా అని అన్నాడటనోళ్ళ. ఇక చెప్పు కథ అంటారా? చూసినవా సినిమా యాక్టర్ల కష్టాలు ఎట్లున్నాయో. అసలు ఒక్కొక్కళ్ళు మంత్రి పదవి కోసం పిట్టకు పెట్టినట్టే చూస్తారు. అంతెందుకు కర్ణాటక కథనే చూసుకోరాదు. ఒక ఎమ్మెల్యేనైతే మంత్రి పదవి ఇస్తా అంటే 100 కోట్ల రూపాయలు అటు ఢిల్లీకి పంపుతుండు. కానీ ఈయన చూడు, అసలు సెంటర్ మినిస్టర్ పదవితోని ఫైదానే ఉంటలేదు, పైసలు అత్తలేవు. మున్పే మంచిగా ఉండే, ఇప్పుడు నా పరిస్థితి అద్మానం, ఇంటి ఆమె గులుగుతున్నదని రంది వాడకుండా చెప్తుండు. ఇక రాజీనామా కూడా చేస్తాడట. సప్పుడేక సినిమాలు చేసుకుంటా వేరే టోళ్లను పెట్టుకోర్రి ఆ పదవిలాని అంటుండు. గిట్లున్నది సురేష్ గోపి సార్ కథ. పాపం మంత్రి పదవి అత్తే చాలు కోట్లు కమాయించవచ్చని అనుకున్నాడు కావచ్చు. సినిమాల కంటే రాజకీయాలనే బాగా సంపాదన ఉంటదని అనుకున్నాడా? ఇట్లా కడమోలని చూసి ఏవో వట్టురి. మొత్తానికి సెంటర్ మినిస్టర్ పదవి కంటే కూడా సినిమాలలో ఏషాలు వేసుకున్నాడు నయమని తేల్చి పడేసిండు సురేష్ గోపి సార్. నిజంగా ఈ దొంగలను ఎంత తిట్టినా ఎంత బనాయించినా వేస్ట్ అంటే వేస్టే అనిపిస్తుందోలా. దొంగతనం చేస్తే ఒకరోజు కాకుండా ఇంకో రోజు దొరుకుతామని వాళ్ళకు కూడా ఎరికే, జైల్లో పడతారని చూతే ఎరికే, ఊర్లే ఇజ్జత్ పోతుందని ఎరికే, ఇంట్లో బాధపడతారని ఎరికే. అయినా కానీ దొంగతనాలు ఎందుకు చేస్తారు కావచ్చు? దొంగ సొమ్ముతోనే ఎందుకు కడుపులు రిప్పుకుందాం అనుకుంటారు వాళ్ళ? ఇదే నాకు అర్థం కాదు. అరెరే, ఒకటి కాకుంటే ఇంకొకరు, ఒక జాగా కాకుంటే ఇంకో జాగల, ఒకరిని మించి ఇంకోలు దొంగతనాలు చేస్తూనే ఉన్నారు, మందిని ముంచుతూనే ఉన్నారు. ఆగో డేయ్ ఎవల్లా మీరంతా? ఇగో వీళ్ళ శకలు చూస్తా అంటే గిట్లనే అనబుద్ధి అవుతుంది కదా. ఎవరు ఈ పాటికే సమజయ్యి ఉండాలి. దొంగలు, ముసుగు దొంగలు, కాంతిరి దొంగలు, గాజ దొంగలు, దేర్దిమాగ్ దొంగలు. మేడ్చల్ పేట్ బషీర్బాద్ దగ్గర ఈ ముసుగు దొంగలు ఆగమాగం అడవడవి చేసిర్రోళ్ళ. ఏదో అత్తగారింటికి వచ్చినట్టు లాడ్ సాబులు లెక్కచ్చిర్రు. కత్తులు రాడ్లు చేతుల పట్టుకొని ఇండ్ల పడ్డరు. బంగారం వెండి సామాన్ ఎత్తుకుపోయిర్రట. వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ కాళ్లకు కురుపులు గుట్ట. మేడ్చల్ దొంగలు గట్లున్నారా? ఇక ఇప్పుడు జగిత్యాల దిక్కురా అండి. అర్ధరాత్రి పూట 4 ఇండ్లల్లా కల్లం చేసి పడేసిర్రు. ఆగు పాపం, ఇంట్లో బంగారం పోయిందంటే ఎవరికన్నా ఎంత బాధ అనిపిస్తుందోలా. ఈ దొంగలకు కొంచెమన్నా జాలి దయ మనసు మమత గిసొంటి ఏం ఉండయా అన్నట్టు ఇదే జగిత్యాల జిల్లాలోనోలా ముంజంపేళ్ళూర్లే ఎంకన్న గుడిలా హుండి నెత్తుకపోయిర్రు. ఇక చెప్పు కాత. ఆగు చూడుర్రి, దేవుని గుడిని ఎట్లా గాయి చేసిర్రో. అసలు ఈ దొంగలకు పోలీసులంటే భయం లేదు, దేవుళ్ళంటే భయం లేదు, జనం అంటే భయం లేదు. దొరకకుంటే పైసలు లేకుంటే దెబ్బలు, గంతే కదా అని ఫిక్స్ అయిపోతురు కావచ్చు వీళ్ళ దౌడల దగ్గర వాడ. నిజంగా ఈ కాలం జీవాలు కూడా మనుషులతోని సోపతి పట్టి మనుషుల బుద్ధులు అలవాటు చేసుకుంటూనే అయ్యేంది అనిపిస్తుంది నాకైతే. ఏమన్నా అనుకోరి, ఇప్పుడు తల్లి ఎవరికైనా తల్లే అనుకుంటాం కదా. లోకంలా కన్న తల్లి ప్రేమ ముందు ఏది కూడా కల్తీ లేదని చెప్పుకుంటాం కదా, నిజమే. కానీ ఈ కాలంలో గట్లున్నదా? కన్న బిడ్డలనే కడతేరుస్తుర్రు, చెత్త కుప్పలల్లా వాడేస్తుర్రు. ఇగో గిట్లనే ఈ నడుమ జీవాలు కూడా తయారైనాయి. ఒక ఏనుగు సొంత బిడ్డనే నా దగ్గరికి రాకపో అని ఎల్లగొట్టిందోల్లా. ఆగో అబ్బర బిడ్డ చూసినవా, రాను జీవాలకు కూడా స్వార్థం పెరిగిపోతుంది కదా. జనంతో నా సోపతి పట్టి అవి కూడా చెడిపోతానే వాళ్ళ. ఇగో గీ ఏనుగు చూడు ఎంతో ముద్దుగున్నదో పిల్ల ఏనుగు. అయితే మొన్న వరదలు వచ్చినప్పుడు పిల్ల ఏనుగు తల్లి ఏనుగు విడిపోయినాయి. 2 రోజుల తర్వాత బిడ్డను తల్లి దగ్గరికి పట్టుకపోయారు. కానీ తల్లి చూడుర్రి ఎంత గర్రను, ఈ బిడ్డ నాకు అద్దే అద్దు అని దగ్గరికి కూడా రానియలేదోల్లా. ఎంత బాధ అనిపిస్తుందోల్లా, మీరే చెప్పుర్రి.
పాపం మీ చిన్న ఏనుగు ఎంత రంది పెట్టుకున్నదో తల్లే రానిత్తలేదని మనుషులకు వచ్చే వరకు లాస్ట్కు అడవి ఆఫీసర్లే దాన్ని దగ్గరికి తీసి సాదుతారు. కన్నబిడ్డ లెక్క మంచిగా అరుచుకుంటురు. ఎంత మంచిగా అరుచుకున్నా తల్లి తల్లే కదా, అవునా కదా? ఆ ఏనుగు కథ గట్లున్నదా? కానీ అన్ని జీవాలు గట్ల కావు. బిడ్డ కోసం పానాలు కూడా ఇస్తాయి. ఈ ఏనుగు గసొంటిదే. ఇటు చూడుర్రి, తల్లి బిడ్డలు మంచిగా పోతున్నాయి కదా. వాగులకు నీళ్లు తాగేతందుకు బిడ్డని తీసుకుపోయింది. అంతల్నే ఒక ముసలి బిడ్డను వాడదామని చూసింది. కానీ తల్లి చూడు ఆ ముసలితోని ఫైటింగ్ చేసి బిడ్డను కాపాడింది. ఆగో నిజంగా గ్రేట్ కదా. నా పానం పోతే పోతమాయే, నా బిడ్డ దక్కాలే అని ఎంత తండ్లాడిందో కదా. అంటే లోకంలా బిడ్డలద్దా అనేటోళ్ళు ఉన్నారు, బిడ్డల కోసం పానాలు అడ్డం పెట్టేటోళ్ళు కూడా ఉన్నారా అన్నట్టు. ఇకప్పుడు చిన్నపాటి చిట్కు పొట్టుకు వైరల్ ముచ్చట్లు ఉన్నాయి. మరి చూసేద్దామా పారి. వైరల్ అంటే వైరల్ పోర్రి, కరెంట్ షాట్ కొట్టే వైరల్ ముచ్చట్నే ఇది. ముంగట రైలు పట్టాలు కనబడతానే కదా, పట్టాలు ఉన్నాయంటే రైలు పోతాయి అన్నట్టే. కానీ ఈడ రైల్వే గేటు లేదు. అంతల్నే ఒక పిల్లగాడు బండి మీద దంచుకత్తాడు కదా, అటుకెళ్లి బండి అత్తున్నట్టున్నది, బ్రేక్ వేసిండు, బండి పడిపోయింది. ఈ పిల్లగాడేమో అటుకెళ్లి పడ్డాడు, బండి నిజంగానే అత్తాంది. ఇక ఆ బండిని తీద్దామనే ఆగంలా ఏమైందో చూడుర్రి. ఇక అయ్యయ్యో, ఘోరం అంటే ఘోరమొల్ల. బండి కోసం చూసుకుంటే పానమే పోయింది కదా. అయినా ఈ పిల్లగాడు ముంగటికెందుకు కురికిండు, పక్క కురుకుతా అయిపోవు. గిట్లనే అనిపిస్తాంది గాని ఆ ఆగంలా దిమాగ్ పనిచేయదోలా. ఏం చేస్తానమో అర్థమే కాదు. ముంగటికే ఉరికిండు, బండి గుద్దుకుంటా పోయింది, జీవిడిచిండు. ఘోరం కదా. అసలు ఈడ తప్పే వాళ్ళది. నన్ను అడిగితే ఈ పిల్లగాంది గానే కాదు, ఈడ రైల్వే గేట్ పెట్టాలన్న సోయే లేకుండేనా ఈ రైల్వేలకు? ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఘోరం అసలు. ఇక రైలు ముచ్చట వచ్చింది కాబట్టి ఇంకోటి చెప్తా. ఇగో ఈడ చూడుర్రి, బండ్లనే లొల్లైతుంది కదా సీటు కోసం అట. ఇక సీటు కోసం అంటే దినం అయితేనే ఉంటాయి అనుకోర్రి. అయితే మేడం గారు సీటు ఇయ్యలేదని జనం కండ్ల కారం కొట్టిందట. కారం ఇక చెప్పు స్టోరీ. కారపొడి బ్యాగ్ల పట్టుకచ్చుకున్నది సరే మంచిదే, ఎవడన్నా కంతురోడు మీద పడితే కారపొడితోనే తప్పించుకోవచ్చు. కానీ సీట్ ఇయ్యలేదని ప్యాసింజర్ల మీద చల్లుడేందోల్లా రాను రాను మరి అధ్వానం తయారైతురు పో. ఇక ఇంకొక్క ముచ్చట ఉన్నదోలా, ఆ ఒక్క ముచ్చట చూస్తే సిద్ధం అవుతుంది. ఇక ఆలోచన చేయకుండా సుదురు పారు. గిదేగా ముచ్చట. అబ్బర బిడ్డ చూసినావా, 500 రూపాయల నోట్లు కట్టల కట్టలు ఉన్నాయి కదా, అందులో ఒక కట్ట నాకు ఇచ్చినా మంచిగుండు అనిపిస్తుందా ఏంది? అగ్గో మీ కాడ ఉంటే ఏం లేయిగా జైలు లేచుడే ఉంటది. ఎందుకంటే ఇవి దొంగ నోట్లు. అగో ఎంత ముద్దుగా తయారు చేసిర్రు చూడు. అమ్మో, మహారాష్ట్ర ఉన్న కొల్హాపురంలో దొంగ నోట్ల ముఠా తిరుగుతుంది. కలర్ డబ్బాలు మిషన్లు తెచ్చుకొని ఇంట్లోనే పైసలు ముద్ర కొడుతుర్రు. వీళ్ళకి ఒక పోలీస్ కానిస్టేబుల్ సాయంగా ఉన్నాడట మహానుభావుడు. మరి దొంగోడు ఏదో ఒకనాడు దొరకవలసిందే కదా, దొరికిండు. ఈ నోట్ల కట్టలను చూసి పోలీసు వాళ్ళే పరిశాన్ అయిపోయిర్రు. మహారాష్ట్ర ముఠా కథ గట్లున్నదా? ఇక మరి మనోళ్ళ పనితనం కూడా చూపించాలి కదా, లేకుంటే ఫీల్ గారా? చూసినావా ఎన్నో ఉన్న మహారాష్ట్రలో చూస్తున్నారు కానీ కామారెడ్డిలో డూప్లికేట్ నోట్లు తిప్పుతుంటే చూస్తలేరు అని నారాజు అయినా అవుతారు వీళ్ళు కదా. అగో చూడు ఇక్కడ పనితనం. మరి 100 నోట్లు, 200 నోట్లు, 500 నోట్లు అచ్చు గుద్దినట్టు ఒరిజినల్ కడక్ నోట్ల లెక్కనే ఉన్నాయి కదా. ఇక వీటిని తయారు చేసింది ఇగో ఈ దివానాగాళ్లే. రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చి వీళ్ళు ఒక గ్యాంగ్ లెక్క తయారై గిట్ల దొంగ నోట్లు తయారు చేసి అటు ఇటు తిప్పుతుర్రు. మొన్న ఒక బ్రాండీ షాప్లా 500 రూపాయల డూప్లికేట్ నోట్లు బయటపడ్డాయి. ఇక మన పోలీసు వాళ్ళు ఎంక్వైరీలో పడ్డారు. ఈ గ్యాంగ్ గుట్టు రట్టయింది. అసలు ఏమైందో పోలీస్ సార్ చెప్తాడు ఇనూర్రి. కామారెడ్డిలో ఒక వైన్ షాప్లో ఒక 2 దొంగ నోట్లు యూజ్ చేసి ఒక వైన్ బాటిల్ని కొనుక్కోవడం జరిగింది. ఆ వైన్ షాప్లో పనిచేసే అఖిల్ అనే వ్యక్తి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము,
ఎ గుడ్ సిటిజన్. ఆయన బాధ్యతగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇమీడియట్గా మేము దాన్ని వెరిఫై చేస్తే అవి ఫేక్ నోట్స్ అనేది తెలిసింది. దాని సోర్సెస్ కనిపెట్టే ప్రాసెస్లో మనకు కామారెడ్డిలో ఎవరైతే దాన్ని వినియోగించి వైన్ని లిక్కర్ని పర్చేజ్ చేశారో ఆ పర్సన్ని కూడా పట్టుకోవడం జరిగింది. అండ్ అతని దగ్గర నుంచి చాలా విషయాలు మాకు తెలిసినాయి. ఆగానట చూసినావా ఎట్లా మోపారు మోసగాళ్ళు. అసలు గిసొంటోళ్ళు చేయబట్టి ఇప్పుడు మన చేతిలో ఉన్న ఒరిజినల్ నోట్ల డూప్లికేట్ నోట్లు అర్థం కాకుండానే అవుతుందోళ్ళ. కాదు గింత కష్టపడి డూప్లికేట్ నోట్లు తయారు చేసే బదులు చక్కగా ఏదైనా మంచి పని చేసుకోవచ్చు కదా కథ. కానీ వాళ్ళు అట్లా చెయ్యరు. ఇవి ఆల్టి దుమ్దాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు టీ న్యూస్.